హాయ్ ఆల్. మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇలా ఆవకాయ పచ్చడి కోసం తిప్పలు పడుతూ ఉన్నామన్నమాట. ఏమైందంటే ఇలా మామిడికాయలు కోయడానికి అక్కడ ఊరు దగ్గర వీలుగా లేదు. అందుకని మేము పక్క టౌన్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే సెపరేట్‌గా ముక్కలు కొట్టడానికే ఒకళ్ళున్నారు. అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట. ఇక్కడ మాకు దగ్గరగా ఉందని మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఆంటీ ఏం చెప్తుందంటే కాయకి రూ. 5 తీసుకుంటారంట. కానీ 11 దాకే ఉంటుంది ఈ హడావిడి. తర్వాత ఎవరు ఉండరమ్మా. 11 దాకా కొట్టండి కొట్టండి అని గొడవ చేస్తూ ఉంటారు. తర్వాత ఎవ్వరు మా దగ్గర ఉండరు అని చెప్పారు. ఇలా మేము తెచ్చిన కాయలకి కాయకి రూ. 5 ఇచ్చేసి వాళ్ళని కత్తిపీటతో అలా కొట్టమని చెప్తే అలా కొట్టేశారు. అంటే సైజు మన ఇష్టము. మన ఇష్టం వచ్చిన సైజులో వాళ్ళు కొడుతూ ఉంటారు. ఇలా టెంకలో ఉన్న జీడంతా తీసేసి ముక్కల్ని మనకు నచ్చిన సైజులో అయితే కొట్టి వాళ్ళు సంచిలో అయితే వేసేస్తారు. ఇదేదో బాగుందనిపించింది. వీళ్ళకి కూడా రూ. 4 వస్తాయి కదా ఈ మామిడికాయ పచ్చళ్ళ సీజన్‌లో అనిపించింది. వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఈ పచ్చళ్ళు పెట్టినంత కాలమేనమ్మా మాకు రూ. 4 వస్తాయి. తర్వాత మళ్ళీ మేము వేరే పనికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్తూ ఉంది. అలా చెప్తూ నాతో కబుర్లు చెప్తూ అలా మామిడికాయలన్నీ చకచకా కొట్టేసిందనమాట. అది కూడా ఒక లేడీ అనమాట. అమ్మ అయితే మామిడికాయలు కొంచెం పెద్ద ముక్కలే కొట్టించమని చెప్పింది. అందుకే కొంచెం పెద్ద సైజు ముక్కలనైతే ఇలా కొట్టించేసాము. కత్తిపీట అయితే భలే నచ్చిందనమాట. అలా మనం ఈజీగా కట్ చేయొచ్చు. వేరే దగ్గర అడిగితే కాయకి రూ. 10 అని చెప్పన్నారు. అందుకే కొంచెం ముందుకొచ్చామనమాట. ముందుకొచ్చినప్పుడు ఈ ఆంటీ అయితే కాయ రూ. 5కి కొడతానని చెప్పనింది. అందుకే ఆవిడ దగ్గరే ఒక నిమిషం లేట్ అయినా ఆగి అలా మామిడికాయ ముక్కలైతే కొట్టిచ్చేసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము. వీడియోలో అయితే పచ్చడి ఎలా పెట్టామో షేర్ చేస్తాను. బాయ్ బాయ్.